ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన వాగ్దానం ద్వారా ప్రభు మీ జీవితంలో గొప్ప విడుదలను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మీరు ఏ ఇనుప కొలిమిలో అయితే, ఏ శ్రమల చేత అయితే బంధింపబడి ఉన్నారో, ఏ వ్యాధుల చేత అయితే మీరు బంధింపబడి ఉన్నారో, ఏ విధమైనటువంటి శ్రమలలో మీరు నలిగిపోతూ ఉన్నారో, ప్రభు చెప్తున్నాడు ఈ రోజున మీకు ఒక విడుదల వచ్చి ఉన్నది. మీ విడుదల సమీపముగా ఉన్నది. మీరు విడుదల చూడబోతున్నారు. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని చదువుదామా? మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనను. ఆమెన్, హల్లెలూయా. మీ విడుదల సమీపించి ఉన్నది. ధైర్యము తెచ్చుకొనండి. ఇజ్రాయేల్ ప్రజలు 450 సంవత్సరములు ఫరో చేతి కింద ఐగుప్తు దేశంలో ఎంతగానో నలిగిపోయి ఉన్నారు. శ్రమ, వెట్టి చాకిరి, దారిద్రత, భయంకరంగా కరువులో వారు నలిగిపోయి ఉన్నారు. దేవుడు మోషేని పంపించి అద్భుతంగా వారి విషయమై తన కృపను కనపరిచి వారిని విడిపించి బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. మీ జీవితంలో కూడా మన మోషే అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడిపించడానికి తన హస్తమును నీ వైపునకు చాపబోతున్నాడు. మీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి, ఏదో తెలియనటువంటి దుఃఖం, అసమాధానం, వేదన మీ కుటుంబాన్ని పీడిస్తూ వాటిలో మీరు బంధింపబడి ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, మీ కుటుంబం అంతటికీ కూడా విడుదల సమీపించున్నది, విడుదల కలగబోచున్నది. ఏ మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్నారో, ఏ విధమైనటువంటి దురాత్మ శక్తుల చేత మీరు పీడింపబడుతున్నారో, యేసు క్రీస్తు నామములో వాటన్నిటి నుంచి, ఆ చీకటి తంత్రముల నుంచి, చీకటి క్రియలన్నిటి నుంచి మీరు ఈ దినమున్న విడుదల పొందబోతున్నారు. ఇక ధైర్యము తెచ్చుకోనండి, మీ తలలను పైకెత్తుకోనండి. మీకు విడుదల వచ్చింది. మీరు విడుదల చూస్తారు, మీరు విడుదల పొందుకొనబోతున్నారు. సో ధైర్యం తెచ్చుకొని ఉండండి. ఎంతకాలం విడుదల? ఎంతకాలం నాకు ఈ సమస్యలను ఈ విధంగా నలిగిపోవాలి? నన్ను చూడట్లేదా ప్రభువా? నాకు ఎప్పుడు సంతానం ఇస్తాం? ఈ అప్పుల వాళ్ళ మాటలు నేను తట్టుకోలేకపోతున్నా. ఆ టార్చర్, ఆ టెన్షన్ నేను భరించలేకపోతున్నా. చచ్చిపోయేలా ఉంది పరిస్థితి. ఇంకెప్పుడు నాకు విడుదల అని ఎదురు చూస్తున్నావేమో. నీకే శుభవార్త. నీ విడుదల చాలా సమీపంగా అవుతుంది, సమీపించి ఉన్నది. ఇక ధైర్యం తెచ్చుకొని తలలెత్తుకో. నీ తలను ప్రభు దించనివ్వడం, అవమానము నీకు కలగనివ్వడం. నీ తల పైకెత్తబడబోతున్నది. నువ్వు గొప్ప విడుదల చూడబోతున్నావు. గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు. కళ్ళు మూసుకొని నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారు ఈ ఉదయకాలం. లార్డ్ జీసస్, ఎంతమంది బిడ్డలైతే వారి జీవితంలో విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, వారున్న బంధకాలు తొలగిపోవాలి, సంఖ్యలు తెగిపోవాలి, వారున్నటువంటి చెరసాలలు బ్రద్దలైపోవాలి. యేసు నామంలో, యేసు నామంలో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నీ బిడ్డలు మీరు విడిపించుము. ఆశీర్వాదము చేత నింపండి, దీవెన చేత నింపండి. రోగముల నుంచి విడుదల, ఆర్థికపరమైన కరువు నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, బంధకము నుంచి విడుదల. కుటుంబంలో అసమాధానం, గొడవలు, కొట్లాట్లు తొలగిపోవునుగాక. కోర్టు సమస్య నుంచి విడుదల కలుగునుగాక. వారి తలలు పైకెత్తబడాలి. వారిని మీరు ధైర్యపరిచి, ఆదరించి, శక్తి చేత నింపి బ్లెస్ చేసి, దినమంతా ప్రయాణములు చేసిన వారికి కాపుదల, చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానము, తెలివి, వివేకం, ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రభా సమాధానము, శాంతి, నెమ్మది, ఆశీర్వాదం, అభివృద్ధి, వ్యాపారములు చేస్తున్నటువంటి వారు వర్ధిల్లింపును ఈ దినము చూచుదురుగాక. నీ పిల్లలు ప్రభా ఈ మాటలు వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వాటిని నమ్ముచుండగా వారి జీవితంలో ఈ కార్యములు జరుగునుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Thank you. Praise the Lord.